జూన్ 6 దేవుని వాగ్దానం. మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని మనము చూడటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేవుడిచ్చే ప్రతి వాగ్దానము మనలను ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. ప్రియ విశ్వాసులారా, మనలను ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకోవాలని ప్రభు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఆశ, అభిలాష నీవు ఆయన బిడ్డగా ఉండాలని, నీవు ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉండాలనేది ఆయన ఆశ. దేవుని స్వకీయ సంపాద్యము అనేది చాలా ఉన్నతమైన ఆశీర్వాదం ప్రియులారా. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. అయితే ఇదే వాగ్దానంలో ఈ వచనం ప్రారంభం నుండి మనం చూడగలిగితే, మీరు జాగ్రత్తగా ఆయన మాట వినే ఎడల, ఆయనను అనుసరించిన ఎడల, ఆయనలో మనము నిలిచిన ఎడల, అప్పుడు దేవుడు మనలను తన స్వకీయ సంపాద్యముగా చేసుకుంటాడు. ప్రియ విశ్వాసి, మరి నువ్వు ఎంతవరకు ఆయన మాటను జాగ్రత్తగా వింటున్నావు? నీవు ఆయన తెలియజేసిన మాటలను నీ జీవితంలో తలపోసుకునుచు ముందుకు వెళ్తున్నావు. అలా వెళ్ళినప్పుడు నీవు ఆయనకు స్వకీయ సంపాద్యంగా ఉంటావు. మనం చాలాసార్లు సాతాను మాట వినటానికి, అపవాది ప్రేరేపించిన ఆ ప్రేరేపణలో వెళ్ళడానికి ఎంతో మొగ్గు చూపుతాం. అది ఏమాత్రం సరికాదు. దేవుని మాటను విని ఆయన మాట ప్రకారంగా మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు నీవు దేవునికే స్వకీయ సంపాద్యం అవుతావు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఇదిగో ప్రభువా, నీకు స్వకీయ సంపాద్యముగా ఉండడానికి నీ బిడ్డలకి మంచి జ్ఞానము దయచేయండి, నీ నడిపింపు దయచేయండి, నీవే వారిని బలపరచండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి, నడిపించండి. మా దేవా తండ్రి, నేడు జన్మదినము, వాహదినము, విశేష దినములు జరుపుకున్న బిడ్డలకు నీ ఆశీర్వాదం ఇవ్వండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేయండి. దిన దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.